మన దేశంలో ఒక రోజుకి దాదాపు 86 రేప్ కేసులు, 49 సెక్సువల్ హెరాస్మెంట్ కేసులు నమోదవుతున్నాయి. ప్రతి ఒక్క గంటలో 4 నుండి 5 అమ్మాయిలు రేప్కు గురవుతున్నారు. అలాగే 2 నుండి 3 మంది అమ్మాయిలు లైంగిక వేధింపులకి గురవుతున్నారు. ఇది కేవలం గూగుల్ చెప్పే వివరాలు. కానీ బయటకు రాకుండా, పోలీసుల వరకు రాకుండా ఉన్న కేసులు ఇంకెన్నుంటాయో. పరువు పోతుందని కొందరు, పని పోతుందని ఇంకొందరు ఈ వేధింపులు ఎవరికి చెప్పుకోలేక బాధపడుతూ ఉన్నారు. ఇదే అవకాశంలా తీసుకొని ఆ అమ్మాయిలను ఇంకా చిత్రహింసలకు గురి చేస్తున్నారు ఎంతో మంది రాక్షసులు. దీనికి సొల్యూషన్ ఏంటి అంటే ఒకే ఒక మార్గం, ఎదురు తిరగడం. అలా ఎదిరించే ధైర్యం లేకే చాలా మంది అమ్మాయిలు ఆగిపోతున్నారు. కానీ ఈ కాలంలో ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. మన పేరు బయటికి రాకుండా మనల్ని వేధిస్తున్న వారి మీద వెంటనే యాక్షన్ తీసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఈ వీడియో అమ్మాయిలు చూస్తున్నట్టయితే సేవ్ చేసుకోండి. అబ్బాయిలు చూస్తున్నట్టయితే మీ సిస్టర్స్ కి అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఎప్పుడు ఎలా కంప్లైంట్ చేయాలో నేను అన్ని క్లియర్ గా చెప్తాను. కొత్తగా ఛానల్ కి వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందుగా మనం ఖచ్చితంగా చేయాల్సిన పని ఏంటంటే మన ఫోన్లో గవర్నమెంట్ కి సంబంధించిన ఉమెన్ సేఫ్టీ యాప్ ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకుని లాగిన్ అవ్వాలి. మీరు తెలంగాణలో ఉంటే టీ సేఫ్ యాప్ అని, ఆంధ్రాలో ఉంటే దిశ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ యాప్స్ వల్ల మీరు ఎవరి వల్లైనా దాడికి గురవుతుంటే వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేయొచ్చు. 100 కాల్ చేసినా కూడా ఇన్ఫార్మ్ చేయొచ్చు. బట్ యాప్ లో ఎమర్జెన్సీ ఆప్షన్ వల్ల మనం ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ పోలీసులకి తెలుస్తుంది. దానివల్ల వాళ్ళు ఇంకా ఫాస్ట్ గా రియాక్ట్ అవుతారు. ఇంకా రెండో పాయింట్ ఏంటంటే అమ్మాయిల మీద లైంగిక దాడులు ఎక్కువ శాతం అమ్మాయిలని బ్లాక్మెయిల్ చేయడం వల్ల జరుగుతాయి. ఇక్కడ మనం గుర్తించుకోవాల్సింది ఏంటి అంటే ఎంత పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళైనా ఇంకొకరిని బెదిరించి భయపెట్టి వేధించకూడదు. అది తప్పే. వాళ్ళని మనం ఏం చేయలేం అనే ధైర్యమే వాళ్ళు మనల్ని వేధించడానికి కారణమవుతుంది. దీనికి మనం చేయాల్సింది ఒకటే, వాళ్ళు మనల్ని వేధిస్తున్నారు అని మనం కంప్లైంట్ ఇవ్వడానికి మనకి సాక్ష్యం కావాలి. అది మనిషి అయ్యుండొచ్చు, వీడియో అయ్యుండొచ్చు, ఫోన్ కాల్ రికార్డ్ అయ్యుండొచ్చు అండ్ మెసేజెస్ అయ్యుండొచ్చు. లేదా వాళ్ళు మనల్ని బెదిరిస్తున్నప్పుడు మనం రికార్డ్ చేసిన ఆడియో అయినా అయ్యుండొచ్చు. అసలు మన దగ్గర ఎలాంటి సాక్ష్యం లేదు, సాక్ష్యం చెప్పడానికి ఎవరు రావట్లేదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళపై మీరు పనిచేసే చోట పై అధికారులకు గాని, అలా ఎవరూ లేకపోతే డైరెక్ట్ గా పోలీసులకు గాని కంప్లైంట్ చేయాలి. పోలీసులకి చెప్పడానికి అసలు భయపడకండి. ఈ కాలంలో పోలీసులు ఇలాంటి విషయాల్లో చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అవుతున్నారు. వెంటనే మీ దగ్గరలో ఉన్న స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ చేయొచ్చు. లేదు స్టేషన్ కి వెళ్లడం ఇష్టం లేదు అన్నా కూడా మీరు ఆన్లైన్ లో కంప్లైంట్ చేయొచ్చు. మీరు తెలంగాణలో ఉంటే ts.police.gov.in వెబ్సైట్ లో లాగిన్ అయ్యి కంప్లైంట్ చేయొచ్చు. ఈ వెబ్సైట్ లో మీకు సిటిజన్ సర్వీసెస్ అని కనిపిస్తుంది. అందులో లాడ్జ్ ఏ పిటిషన్ అని ఉంటుంది. అది క్లిక్ చేసి మీ వివరాలు, ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళ వివరాలు ఇచ్చి కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు. మీరు ఆంధ్రాలో ఉండి ఉంటే ఏపీ పోలీస్ వెబ్సైట్ లో సేమ్ ముందు చెప్పినట్టే లాగిన్ అయ్యి కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు. జాగ్రత్తలో మనం ఉండాల్సిన విషయాలు ఏంటంటే ముందు చెప్పినట్టు మన ఫోన్లో పోలీస్ సర్వీసెస్ యాప్ ఒకటి ఉండాలి. ఇంటర్నెట్, సోషల్ మీడియాలలో మనకి సంబంధించిన పర్సనల్ విషయాలు పర్సనల్ గానే ఉంచుకోవాలి. లేటికంటే ముఖ్యమైనది ధైర్యంగా ఉండాలి. ధైర్యమే మన బలం. అమ్మాయిలకి ప్రాబ్లమ్స్ వస్తే ఏం చేయొచ్చో చెప్పాను. మరి అబ్బాయిలకి ప్రాబ్లమ్స్ వస్తే ఏం చేయాలో కూడా ఒక వీడియో చేస్తాను. నేను అలా చెయ్యాలి అంటే మీరు నాకు సపోర్ట్ చేయాలి. సో ఈ వీడియో షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. నేను మీ జాను.